అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి బ్రాహ్మణ సదన్ దేశానికి ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక ధార్మిక సమాచార కేంద్రంగా నిలవాలని, సమాజానికి ధార్మిక దిశానిర్దేశం చేసే కేంద్రంగా రూపుదిద్దుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. హైదరాబాద్ గోపనపల్లిలో 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం పూర్తి చేసుకుని ఈ నెల 31న తెలంగాణ బ్రాహ్మణ సదన్ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు సభ్యులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. అర్చక పౌరహిత్యమే జీవనాధారంగా చేసుకుని నిత్యం భగవత్తు సేవలో నిమగ్నమవుతూ సమస్త లోక క్షేమాన్ని ఆకాంక్షిస్తూ తమ జీవితాలు ధారబోసే బ్రాహ్మణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్య సమాజం మీద ఉందని సీఎం అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యంగా ఎంచుకుని పలు పథకాలు అమలు చేయడం వెనుక ఇదే తాత్వికత ఇమిడి ఉందని అన్నారు. నేడు తెలంగాణ ఆధ్యాత్మిక తెలంగాణగా మారిందని, దేవాలయాల పునర్జీవంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు విస్తరించాయన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి కోసం అర్చకులు, పురోహితులు, వేద పండితులు వలస వస్తున్నారని సీఎం తెలిపారు. అన్ని వర్గాలతో పాటు తెలంగాణ బ్రాహ్మణులకు ఉపాధి కేంద్రంగా మారిందని అన్నారు. బ్రాహ్మణ సమాజానికి భరోసా దొరికిందన్నారు. ఇక తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుతున్నట్లు సీఎం కేసీఆర్కు పరిషత్ అధ్యక్షుడు వివరించారు. సంక్షేమ పరిషత్తు ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సుమారుగా 6,500 కుటుంబాలకు లబ్ధి చేకూర్చామని తెలిపారు. కేంద్రం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఢిల్లీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు 3 సార్లు అద్భుతమైన మెజార్టీతో ఆప్కి పట్టం కట్టి బీజేపీని తిరస్కరించారని ఆరోపించారు. కానీ హసీనా మేయర్ పీఠాన్ని బీజేపీ లాక్కునే ప్రయత్నం చేస్తుందన్నారు. ఢిల్లీలో కేంద్రం తీరుతో ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయని కేసీఆర్ అన్నారు. I can say without a iota of doubt, it is insult to the state, the Delhi state people. It is the public mandate. The government has not been nominated by anybody. Government has been mandated by the people of Delhi state. ఇది వ్యక్తులకు అరవింద్ కేజ్రీవాల్ గారు కాదు, ఇన్సల్ట్ టు ది పీపుల్ ఆఫ్ ఢిల్లీ. వాళ్ళు కూడా రేపు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ప్రభుత్వానికి. वो भी सबक सिखाएंगे. तो इसलिए हम लोग अनुरोध करते हैं, मोदी जी आप ऑर्डिनेंस विथड्रा कीजिए. ये अच्छा नहीं है. आप इमरजेंसी की बात ही फिर दोहरा रहे हो, वही बात ला रहे हो. देश में इमरजेंसी आने से पहले भी ऐसी स्थितियां थे. जब इलाहाबाद हाईकोर्ट ने एक जजमेंट दिया, उसके खिलाफ में ऐसे ऑर्डिनेंस जैसा कॉन्स्टिट्यूशन अमेंडमेंट करके गड़बड़ किए थे. उसके बाद इट वॉज फॉलोड बाय इमरजेंसी. आप भी उसी रास्ते में हो. भाजपा के नेता हमेशा गला पाड़ पाड़ के बोलते हैं कि भाई इमरजेंसी के काले दिन, इमरजेंसी के काले. अब कौन से अच्छे दिन है? ये क्या अच्छे दिन है? इमरजेंसी के काले दिन से भी बुरा है. इट्स वर्स देन इमरजेंसी. यू आर नॉट अलाउइंग द पीपल्स elected, very popularly elected Delhi government to function. Even you are not able to honor the Supreme Court judgment. Then what else? Not honoring the Supreme Court larger bench judgment means going towards your journey is towards emergency only. అన్యాక్రాంతమైన దేవాదాయ భూములు తిరిగి రాబట్టే విషయంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా దశల వారీగా ఇప్పటి వరకు 6,000 ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దేవాదాయ శాఖ అధికారులతో సచివాలయంలో సమావేశమైన మంత్రి దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఆలయ భూముల పరిరక్షణ, భక్తులకు సౌకర్యాలు, ధూపదీప నైవేద్యం, కామన్ గుడ్ ఫండ్ తదితర అంశాలపై సమీక్షించారు. ఇక కొత్తగా చేపట్టిన ధూపదీప నైవేద్య పథకం వర్తింపు ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు దేవాదాయ శాఖ తరపున ఘనంగా నిర్వహించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తమపట్నంలో ఉన్న భద్రాద్రి ఆలయ భూముల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి రామయ్య భూముల సంరక్షణకు అక్కడి ప్రభుత్వం సహకరించాలని కోరారు. భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉండే దేవాదాయ శాఖపై లేనిపోని అబద్ధాలతో బురద జల్లేందుకు ప్రతిపక్షాలు కాచుకు కూర్చున్నాయన్న ఇంద్రకరణ్ రెడ్డి ఏ చిన్న పొరపాట్లకు తావివ్వకుండా బాధ్యతగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రిలో భక్తుల క్యూలైన్లో ఎక్కువగా సమయం వేచి ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. సీఎం కేసీఆర్ టార్గెట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సహా ఇతర హామీలిచ్చి 100 సార్లు మాట తప్పారని, ఎన్నోసార్లు ఆయన తల నరుక్కోవాలని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేంద్రం సాయంపై చర్చకు సిద్ధమని కేసీఆర్కు సవాలు విసిరారు. తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిందని, రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా డబ్బులు పంచడం కోసమే 111 షివ్ రద్దు చేయాలని చూస్తున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ఎవరైనా దళితుడికి 1 ఎకరం ఉంటే ఇంకా 2 ఎకరాలు కల్పిస్తా, 2 ఎకరం ఉంటే కనీసం 1 ఇస్తా, మొత్తం 3 ఎకరాలు చేస్తా. నేను మాట అంటే మాట, కేసీఆర్ మాట అంటే మాట తప్పడు,
తల నరుక్కుంటాడు తప్ప మాట తప్పడన్నాడు. కానీ ఇప్పటికీ ఎన్ని వేల సార్లు నరుక్కోవాలని తల. అన్ని దళితులు ముఖ్యమంత్రి చేస్తా. ఇదే దళితుడు చెప్పిన ఫస్ట్ ఆయన 2014లోనే తల నరుక్కోవాలా. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందే తల నరుక్కోవాలి ఆయన. ఎందుకంటే చెప్పాడు ఆయన, నేను తెలంగాణకు వస్తే, టీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణకు నేను కాపలా కుక్కగా ఉంటా, నేను ముఖ్యమంత్రి ఉండా, మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడు. కాబట్టి అటువంటి తెలంగాణ దళితుని ముఖ్యమంత్రి చేస్తా. కేసీఆర్ అంటే మాట, నేను మాట తప్పను, తల నరుక్కుంటాను తప్ప మాట తప్పనన్నాడు. మరి 2014లోనే మాట తప్పారు కేసీఆర్ గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దళితులు 3 ఎకరాల స్థలం కావచ్చు, ఉద్యోగాలకు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, 2 బెడ్రూమ్ కావచ్చు, ప్రతి స్కీమ్ కింద మాట తప్పుతా ఉన్నారు. మీరు ప్రతి అడుగులో మాట తప్పుతా ఉన్నారు. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం, మీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, ప్రజల దృష్టి మళ్లించడం కోసం మీరు రోజు కేంద్ర ప్రభుత్వం మీద బురద చల్లుతా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లోని ఎస్వీఐటి ఆడిటోరియంలో జైన్ సేవా సంఘకు ఉప్పల భాగాయతులు కేటాయించిన 2 ఎకరాల భూమి మంజూరు పత్రాన్ని మంత్రి అందజేశారు. తెలంగాణలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తమ బిడ్డలేనని తలసాని అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఈడీ, సిబిఐలతో వేధింపులకు పాల్పడుతుందని, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు. దేశంలో కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరూ లేరని తలసాని అన్నారు. ఇక జైన్ సేవా సంఘకు భూమిని కేటాయించడంపై జైన్ మతస్థులు సీఎం కేసీఆర్కి, మంత్రి తలసానికి ధన్యవాదాలు తెలిపారు. कर्फ्यू रहता था, आप लोग जानते। कर्फ्यू रहे तो कौन जिम्मेदार होते आप बता सकते? कर्फ्यू रहे तो किनको तकलीफ रहता? सबको तकलीफ रहता। ये कम्युनिटी को ही तकलीफ नहीं रहता ना, सारे सब लोगों को तकलीफ होता। मगर हिंदुस्तान के जो होम मिनिस्टर है, क्या बोलते, गृह मंत्री उन्होंने म्युनिसिपल इलेक्शन में भाग्य लक्ष्मी टेम्पल के ने मीटिंग लगाता हूं। ये हिंदुस्तान का सिक्योरिटी देखने का एक मिनिस्टर वो सेंसिटिव एरिया में जाके नए सौ प्रॉब्लम क्रिएट करने के लिए ऐसा धर्म चल रहा है। आज तेलंगाना हुकूमत, आप लोग जानते, किधर भी गांव में जाओ, फार्मर को फ्री सोप, कहीं को बोलो तो अपने खाने लगाने वाला उन्होंने, उनका 24 घंटा फ्री करंट, उनके लिए इरिगेशन वाटर फ्री। खुशी का जो माहौल दिख रहा है जी, इसका जो श्रेय हमारे सीएम साहब केसीआर साहब को जाता है। तो जैन समाज के हर्षोल्लास की जो आज खुशी की लहर हुई, आज जैन कम्युनिटी के लिए मंगल भवन बनाने के लिए 2 एकड़ जमीन ऊपर बागेत में हमारे को प्रदान करके उसका जियो हमारे को दिया गया है। उसके अलावा हमारा महावीर हॉस्पिटल जो लीज पे था उसको भी हमारे फ्री होल्ड कर दिया है। तीसरी उपलब्धि और हमें सोने पे सुहागा, एक माइनॉरिटी कमिश्नर जो है हमारे जैन का नियुक्त कर दिया गया। सकल जैन समाज हैदराबाद सिकंदराबाद की ओर से हमारे केसीआर साहब मुख्यमंत्री जो जैन सेवा संघ पे और जैन समाज पे जो आशीर्वाद बरसाया है, मैं उसके लिए हृदय से धन्यवाद करूंगा। और पूरी जैन समाज आने वाले कभी भी सरकार को कोई भी काम हो, हम उनके साथ हैं और सरकार भी हमारे साथ काम करेंगी। जय जय तेलंगाना। गौरवनीयुलु मुख्यमंत्री गारू केसीआर गारू చాలా చాలా ధన్యవాదాలు తీసుకుంటా. అదేవిధంగా బల్సాని శ్రీనివాస్ యాదవ్ గారికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తీసుకుంటా. జైన్ సేవా సంఘ్ నేను ఉపాధ్యక్షుగా మొత్తము మా కమిటీ నుంచి ఎంత అయితే ఖుషిగా ఉన్నదో అది వాతావరణం మేము భయం చేయలేము. హైదరాబాద్ కోకాపేటలో పద్మశాలి ఆత్మగౌరవ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోకాపేటలో చాలా ఖరీదైన 2.5 ఎకరాల భూమిని పద్మశాలి ఆత్మగౌరవ భవన నిర్మాణానికి కేటాయించడం చాలా గొప్ప నిర్ణయమని మంత్రులు అన్నారు. 150 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని కేటాయించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పద్మశాలి సామాజిక వర్గానికి అన్ని విధాలుగా కేసీఆర్ ప్రభుత్వం తోడుగా ఉంటుందని, 5,800 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నేతన్నల కోసం ఖర్చు పెట్టిందన్నారు. నేతన్నకు ఆసరా పెన్షన్,
పవర్ లూమ్కు కరెంటు సబ్సిడీ, హ్యాండ్లూమ్కు రసాయనాలపై సబ్సిడీ, ఇలా నేతన్నకు అనేక అంశాలు బీఆర్ఎస్ ప్రభుత్వం తోడుగా ఉందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద మన హార్టికల్చర్ యూనివర్సిటీ, మన రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ములుగు దగ్గర ఏర్పాటు చేసిన హార్టికల్చర్ యూనివర్సిటీకి కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టి వారిని గౌరవించుకున్నాం. వారెంతో గొప్పవారు. ఆ రోజుల్లోనే తన మంత్రి పదవిని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆ రోజుల్లో తన పదవిని వదులుకున్న మహానాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. బాపూజీ గారే పదవులను తృణప్రాయంగా వదిలిండు. తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవిని, డిప్యూటీ స్పీకర్ను, ఎమ్మెల్యేను, ఎంపీని కూడా బాపూజీ బాటలో పదవి త్యాగాలతో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిండు మన కేసీఆర్. రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రధాని నరేంద్ర మోదీ జిమ్మికులు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. పార్లమెంటు వ్యవస్థపై బీజేపీ చిత్తశుద్ధి అంటూ చర్చకు సిద్ధమని ప్రశ్నించారు. ఇక ప్రజాస్వామ్యంపై మోదీకి విశ్వాసం లేదని, ప్రజలు తిరగబడితేనే నల్ల చట్టాల విషయంలో బీజేపీ తోక ఎలా ముడిచిందో భవిష్యత్తులో కమలం పరిస్థితి అధ్వానంగా మారుతుందని అన్నారు. ఇక బీజేపీ పాలన మాకొద్దు అని జనం చేతులెత్తి దండం పెడుతున్న పరిస్థితులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. దేశంలో రాష్ట్రంలో సంచలనాలతోటి ప్రజల దృష్టిని మరల్చడానికి, వాస్తవాల నుంచి తప్పించడానికి, నమ్మబలకడానికి, ప్రచార యావతో కొనసాగే కార్యక్రమాలను మాత్రమే ఉద్దేశపూర్వకంగా ప్రజాస్వామ్యానికి, పరిపాలనకు, ప్రజలకు సంబంధం కానీ మేలు కానీ లేకుండా చేసే కార్యక్రమాలు ఈరోజు బాగా ప్రచారం అవుతున్నాయి. ఉదాహరణ, రేపు కొత్త నూతన పార్లమెంటు భవన దాన్ని ఏమంటారు ప్రారంభం. ఎవరయ్యా చేసేది? డాక్టర్ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ప్రముఖ సినీ నేపథ్య గాయని గానకోకిల సుశీలకు ఆత్మీయ సత్కారం రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ప్రవాస భారతీయుల సౌజన్యంతో బృందావనం సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో సంగీత విభావరి పేరుతో చలనచిత్ర గీతాలు ఆలపించారు. తాను చిత్రసీమలో సినీ గీతాల ఆలాపనకు ఎన్టీఆర్, నాగేశ్వరరావు అవకాశాలు ఇవ్వడంతో ఈ స్థాయికి ఎదిగానని సుశీల చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ నవరస కళా సార్వభౌముడని, ఆయన నటన అజరామరమని గుర్తు చేశారు. నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను నిర్వహించే భాగ్యం తమకు కలిగిందని నిర్వాహకుడు శ్రీనివాస్ చిమట హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు మే 27న ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా బాలు పాటలని ప్రత్యేకంగా తీసుకొని 30 పాటలను తీసుకొని అద్భుతమైన ఆర్కెస్ట్రా, ఎస్పి బాలు గారి ఆర్కెస్ట్రాలో మంచి మంచి సింగర్స్ చేత సంగీత విభావాన్ని నిర్వహించాము. ఈ సందర్భంగా గాయనిమణి గాన కోకిల సుశీల గారిని పురస్కారం, ఆవిడకి సన్మానం చేసి ఆవిడ చేత చాలాసేపు మాట్లాడించే అదృష్టం కూడా దక్కింది. ఈ మధ్య ఆవిడ అసలు ఎవరితో మాట్లాడలేదు. మోదీ 9 ఏళ్ల ప్రభుత్వంకి 9 సవాల్. బీజేపీ ది జూట్ లూటు ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు ఏసీసీ అధికార ప్రతినిధి కన్నయ్య కుమార్. బీజేపీ ప్రభుత్వం అనడం కంటే మోదీ ప్రభుత్వం అనడం బెటర్ అని వ్యాఖ్యానించారు. నల్లధనం వెనక్కి తెస్తానన్న మోదీ ఆ విషయమై ఏమైందని ప్రశ్నించారు. ఇక బీజేపీ నాయకత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, 9 ఏళ్లలో మోదీ ఏం చేశారో ప్రజలు ప్రశ్నిస్తున్నారని కన్నయ్య అడిగారు. एक विशेष अवसर है, जैसा कि मैंने आपको शुरू में ही कहा कि पूरे देश में 35 शहरों में भारतीय राष्ट्रीय कांग्रेस प्रेस कॉन्फ्रेंस कर रही है और जो हमारा राष्ट्रीय मुद्दा है, जो भारतीय जनता पार्टी की सरकार के 9 साल पूरे हुए हैं, उससे संबंधित 9 सवाल हम लोग पूछ रहे हैं. तो आज के प्रेस कॉन्फ्रेंस में भी हम उन्हीं सवालों के इर्द गिर्द सवाल लेंगे. स्टेट पॉलिटिक्स, स्टेट गवर्नमेंट और स्टेट का प्रॉब्लम, इस पे फिर कभी बात करेंगे. देखिए, एक बात तो ये है कि विपक्ष को एकजुट करने की कोशिश की जा रही है, या ये कि क्या आपको नहीं लगता है कि विपक्ष को एकजुट होकर के जवाब देना चाहिए? तो मैं इस सवाल के जवाब में हमेशा कहता हूं कि हम विपक्ष को देखते कैसे हैं. विपक्ष का मतलब सिर्फ दल नहीं होता है. కాచిగూడ భద్రుకా కాలేజీలో వేణుగానం కార్యక్రమం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. తత్వ ఆర్ట్స్ భద్రుకా కాలేజీ నిర్వహించిన సంగీత వేణుగానం యువతకు సంగీతంపై అవగాహన కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని నిర్వాహకులు తెలిపారు. తత్వ ఆర్ట్స్ మన ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్, డాన్స్ అన్నిటికీ ప్రమోట్ చేస్తుందండి. ఇది వేరియస్ దగ్గర మేము ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉంటాము, పార్క్స్లో, ఇలా ఆడిటోరియంస్లో. బికాజ్ మన క్లాసికల్ మ్యూజిక్ మొత్తం పబ్లిక్కి తెలియాలి.
ప్రతి దగ్గర మీరు టికెట్సే పెడితే ఎలా తెలుస్తుంది? ఇట్ విల్ గో ఆఫ్. అందుకని మేము మొత్తం ఫ్రీగా చేస్తూ ఉంటాం. ఇట్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దీని సిరీస్లోనే ఇవాళ చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటంటే చిన్మయ మిషన్ వాళ్ళది సంగీతానికి కలిసి గురు శిష్య పరంపర లాగా హాస్టల్స్ కూడా ఉన్నాయి వాళ్ళవి. సో వాళ్ళు మేము కలిసి విత్ భద్రుగా కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఇవాళ ఈవెంట్ అండి. సో దే ఆర్ ప్రమోటింగ్ అంటే వాళ్ళది ఎలా ఉంది కాలేజ్, హౌ దే కెన్ పర్స్యూ ఎంఏ ఇక్కడ అని. తత్వ ఇస్ ఆల్సో ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు స్టడీ అండి. ఇటీవల గుండెపోటుతో హఠాత్ మరణం చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్కు తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఘన నివాళులర్పించింది. హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన సంతాప సభలో పలువురు సంగీత దర్శకులు, గాయకులు, సన్నిహితులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సంతాపం ప్రకటించారు. నటుడు శివాజీరాజా, ఖుద్దూస్, నాగబాల సురేష్ సహా పలువురు నటీనటులు హాజరై రాజ్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్లో సివిల్స్ 35వ ర్యాంకు సంకేత్ కుమార్ను మంత్రి నిరంజన్ రెడ్డి సన్మానించారు. సంకేత్ కుమార్ తల్లిదండ్రులు ఉద్యాన శాఖ ఉప సంచాలకులు ప్రేమ్ సింగ్ నాయక్, సవిత దంపతులను మంత్రి అభినందించారు. భూమి గర్వపడేలా పనిచేయాలని సంకేత్కు మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. తల్లిదండ్రులకు పేరు తెచ్చేలా పనితీరు ఉండాలన్నారు. ప్రజల సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. Last time, did you? I went to the interview. You went up to the interview? But I didn't get in the okay. So, means cleared it after interview? Okay. Right now. Sweet. Interview, rank number వచ్చేసి? Oh, very good. So, మరి క్యాడర్ కూడా మీకు తెలంగాణ క్యాడర్ వస్తుంది. డెఫినెట్లీ మీకు తెలంగాణ క్యాడర్ అంతే కదా. స్టేట్ యూ ఫీల్ దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ లాగానే యోగా దినోత్సవం పండుగలకు చేసుకోండి అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఇంటి ఇళ్లాళ్ళందరూ యోగా చేయాలని అన్నారు. ఈ యోగా టెన్షన్లను దూరం చేస్తుందని పేర్కొన్నారు. యోగా సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని తెలిపారు. యోగా కోసం ఇలాంటి ఏర్పాట్లు చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలన్నారు. ఇక్కడి నుంచి నినాదాలు చేస్తే ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోదీకి వినిపించాలని తమిళిసై సౌందరరాజన్ కోరారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కి రమ్మంటే రాని వాళ్లకు కూడా గట్టిగా వినపడాలని అన్నారు. is thinking about the health of each and everyone. Usually, when a great leader think about himself and he will maintain his health, but our Honorable Prime Minister wanted everyone to be hale and healthy. And not only this, and I thank our Honorable Minister Kishan Reddy for organizing such program, because this is the first program, countdown program, largest program, and Hyderabad has taken the credit of this grand program, organizing this grand program, and I salute each and everyone who are taking part in this historical event. సికింద్రాబాద్ స్వప్నలోక కాంప్లెక్స్లో అగ్నికీలలకు ఆహుతైన క్యూనెట్ బాధితులందరికీ నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ కోర్ కమిటీ సభ్యులు దిద్ది రాంబాబు డిమాండ్ చేశారు. ఇక హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద క్యూనెట్ బాధితుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహించారు. సందర్భంగా దిద్ది రాంబాబు మాట్లాడుతూ స్వప్నలోక కాంప్లెక్స్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. కానీ కంపెనీ యాజమాన్యం కుటుంబాలను కలవకుండా ప్రభుత్వం పెట్టుబడిదారులకే మొగ్గు చూపిస్తుందని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ మీ వెంబడి ఉంటుంది, వారికి సానుభూతి కూడా తెలపడానికి అని చెప్పి నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో 6 మంది వాళ్ళు డబ్బులు కట్టి అగ్ని ప్రమాదంలో చనిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మేము 2 ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు ఎక్స్గ్రేషియా అనేది జిహెచ్ఎంసీ నుంచి 2 లక్షలు 3 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చిండ్రు. ఇది మంచిది కాదు, సరిపోదు, కేవలం ఇది సరిపోదు. వారికి సంపూర్ణంగా న్యాయం చేయాలంటే, వారు చనిపోయిన వారి ఆత్మశాంతి కలగాలంటే వారికి వెంటనే వారు
వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరికి జీవనోపాధి కలిగేటట్టు ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళకు. క్యూనెట్ సిస్టమ్ను మొత్తం భారతదేశంలో ఎక్కడ కూడా లేకుండా ఎక్కడైతే స్వప్నలోక్ కాంప్లెక్స్లో అగ్ని జ్వాలల్లో 6 మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఇన్ని రోజుల తర్వాత కూడా వారికి కుటుంబానికి న్యాయం జరగలేదు. వాళ్ళ కుటుంబాలు కూడా ఇక్కడే వచ్చున్నాయి. ఎందుకంటే ఆనాడు వాడు బలిదానమే ఈరోజు క్యూనెట్ యొక్క అవినీతి బయటపడిందేమో అని కూడా నాకు ఒక అభిప్రాయం. ఎందుకంటే ఆనాడు కనుక జరగపోయింటే కనుక క్యూనెట్ లాంటి కంపెనీలు కొన్ని వేల కోట్లు దండుకుంటున్నాయి. అవి బయటపడి ఉండేది కాదు, కానీ ఈరోజు బయటపడ్డాయి. ఆ బలిదానాన్ని కనీసం దానికన్నా కానీ ఈ క్యూనెట్ కంపెనీని బంద్ చేయాలని, అలాగే వేలాది కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. కూకట్పల్లి జేఎన్టీయూ సమీపంలో శ్రీ సాయినగర్ కాలనీ వాసులు కాలనీ హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాలనీలో వారు చాలా రోజులుగా ఎదుర్కొంటున్న ఇళ్ల స్థలాల ఇబ్బందుల గురించి వెల్లడించారు. 33 సంవత్సరాలుగా కొనుగోలు చేసి నివాసం ఉంటున్న రెగ్యులర్ చేసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు రెవెన్యూ సిబ్బందిని కోరినా ప్రయోజనం లేదన్నారు. సహకరిస్తున్న వారిపై కూడా తప్పుడు ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. 33 సంవత్సరాలుగా కొనుగోలు చేసి నివాసం ఉంటున్న మేము రెగ్యులరేషన్ చేసుకుంటున్నామని స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు రెవెన్యూ సిబ్బందిని కోరినా ప్రయోజనం లేదన్నారు. సహకరిస్తున్న వారిపై కూడా తప్పుడు ప్రచారం చేయడం తగదని వారన్నారు. అందరికీ నమస్కారం అండి. సో మేము శ్రీ సాయినగర్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ కార్యనిర్వాహక వర్గ సభ్యులము. సార్ పేరు అచ్యుతరామయ్య గారు జనరల్ సెక్రటరీ, నా పేరు దుర్గాప్రసాద్ రెడ్డి ట్రెజరర్ అండి. సో ఆయన ఉమామహేశ్వరరావు గారు వైస్ ప్రెసిడెంట్ గారు, ఆయన విష్ణుప్రసాద్ గారు కాలనీ సొసైటీ మెంబర్స్ ఉన్నారండి. సో ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవటానికి కారణం ఏంటంటే మా కాలనీ గురించి కొద్దిగా మీకు మీ పత్రికాముఖంగా అందరికీ తెలియజేసుకోవాలనే దాంతో పిలవటం జరిగిందండి. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాము, ఏమైనా తప్పులు మాట్లాడితే కొంచెం క్షమించండి. ఓకే. లింగాయతుల సమస్యల సాధనకై జూన్ 4న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో లింగాయతు మహాసభను నిర్వహిస్తామని లింగాయతు సమన్వయ సమితి తెలిపింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సుమాజిగూడ ప్రెస్ క్లబ్లో అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప, మాజీ ఎంపీ సురేష్ కుమార్, సంగమేశ్వరప్పలు ఆవిష్కరించారు. 40 లక్షల జనాభా కలిగిన లింగాయతులకు అన్ని రంగాల్లో సమాన వాటా కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని వీరశైవ లింగాయతులను ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. మహానుభావుడైన బసవేశ్వరుని విగ్రహాన్ని అసెంబ్లీ ముందు ప్రతిష్ఠించాలని, హైదరాబాద్ నగరంలో 150 అడుగుల బసవేశ్వరుని విగ్రహం నిర్మాణం చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయల బడ్జెట్తో లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 80% మార్జిన్తో రుణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు చూసుకుంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లేబర్గా పనిచేస్తున్నారు, కార్మికులుగా పనిచేస్తున్నారు, హోటళ్లలో పనిచేస్తున్నారు, గప్చుపులు అమ్ముతున్నారు, అరటి పండ్లు అమ్ముతున్నారు, రకరకాల ఒక చిన్న రూమ్లల్లో భార్య పిల్లలు ఒకే రూమ్లో సర్దుకొని జీవితాలు గడుపుతూ ఉన్నారు. గ్రామాలలో చూస్తుంటే కూడా లింగాయతుల పరిస్థితి ఇక్కడ దీని దయనీయంగా ఉంది. మాకు ఒక్క ఆధారం ఏంటంటే లింగాయతుల యొక్క సంఖ్య చూపాలి. సంఖ్య చూపించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మా సమస్యలు తీరుస్తామనే ఉద్దేశంతో చలో హైదరాబాద్ లింగాయత్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. అశోక్ నగర్లోని అనలాగ్ ఐఏఎస్ అకాడమీ స్కాలర్షిప్ టెస్ట్ అస్త్ర పోస్టర్ను విడుదల చేశారు. సివిల్స్ 40వ ర్యాంకర్ శ్రీ సాయి అశ్రిత్ శాఖమూరి ఇక అనలాగ్ ఐఏఎస్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని తన అనుభవాలను వివరించారు. సాధించిన ఈ ర్యాంక్ విషయంలో అనలాగ్ ఐఏఎస్ అకాడమీ చాలా సపోర్ట్ చేసిందని శ్రీ సాయి అశ్రిత్ తెలిపారు. అనంతరం అనలాగ్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ తమ ఇన్స్టిట్యూట్ ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. ఈ సంవత్సరం 3వ ర్యాంక్, 8వ ర్యాంక్ సాధించిన అభ్యర్థులను అభినందించారు. అండ్ ఫర్దర్గా నేను నా స్టూడెంట్స్, నా జూనియర్స్కి అండ్ ఫ్రెండ్స్కి గైడ్ చేయాలనుకుంటున్నాను. నాకు ఫస్ట్ ఫిబ్రవరి 2022లో అసలు నాకు ఈ ఎగ్జామ్ వస్తుందా, నేను ఫిలిమ్స్ స్కిప్ చేసి నెక్స్ట్ 2023లో రాద్దాం అనుకున్నా. కానీ ఒక ఆయన ఒక మాట అన్నారు, నీకు ప్రతి ఇయర్ ఇదేలాగా అనిపిస్తుంది ఫిలిమ్స్ రాసేయని అన్నారు. నాకేమనిపిస్తుంది అంటే నా ప్రిపరేషన్ మొత్తం ఇంత బాగా అవ్వడానికి కారణం ఫస్ట్ అటెంప్ట్లో ఎట్లయినా రాదు అని రిజల్ట్ని దూరం పెట్టి, రిజల్ట్ని పట్టించుకోకుండా మొత్తం కన్సిస్టెంట్గా వర్క్ చేయడం. రోజుకి 6 to 8 గంటలు చదివాను. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు 12 to 14 hours చదవడం జరిగింది. అండ్ రిజల్ట్ని పట్టించుకోకపోవడం వల్ల నా పర్ఫార్మెన్స్ ఎగ్జామ్ లోపల ఏమాత్రం తగ్గలేదు.
హైదరాబాద్ నగర శివార్లోని గండిపేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న యూనియన్ బ్యాంకు బిల్డింగ్లోని 4వ అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ అంతస్తులోని ల్యాప్టాప్ బ్యాంకింగ్ కార్యాలయంలో ఒక్కసారిగా అగ్నికలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసింది. బ్యాంకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అగ్నికలు ఎగిసిపడ్డ సమయంలో ఎక్కడ ఎవరూ లేకపోవడంతో అక్కడ పెను ప్రమాదం తప్పిందని పోలీసులు పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదంలో ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు దగ్ధమైనట్లు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.